అసలు ఎందుకు తిరుగుతున్నావు మనం? నాకు అర్థం ఏమైంది? ఏడుస్తున్నావు ఎందుకు నువ్వు? ఏడు వరకు ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటున్నారంటే పెట్టుకున్నాను. శుక్రవారం రోజు అర్జీ ఇది పెట్టుకుంటారు ప్రజా దర్బార్కి. మళ్ళీ వచ్చి సరే ఒక మెసేజ్ ఏమైనా వచ్చింది, మీది రిజిస్టర్ అయిందని వచ్చింది, మీరు మెసేజ్ వస్తామని ఒకసారి చెప్పారు. వచ్చారు సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి చెప్పిన సార్. ఆయన రేవంత్ రెడ్డి సార్ దగ్గర కన్నా వెళ్తుంది కదా, ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా, మధ్యలోనే మనకి ఇలా మాట్లాడకుండా చేయకుండా వెళ్తారు కదా అనుకొని పెట్టేసుకొని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నాకు ఏ పని జరగదని అనిపించింది సార్. నాకు మీరేమనుకోండి, ఇంకా మా పాపకు ఫోన్ చేసి నాన్న మీ మమ్మీని మర్చిపోండి లేదని చెప్పేసి అన్నాక నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్దాం. అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు సార్, అమ్మ ఇంతమందిని కలిసాను అంటున్నావు, అక్కడికి వెళ్ళాను అంటున్నావు, ఒకసారి